Hi, welcome to Sai Academy. Easy way to learn English. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక ఫ్రేజ్ గురించి నేర్చుకుందాం. ఆ ఫ్రేజ్ ఏంటో చూసే ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఆ ఫ్రేజ్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, నా మాటలు రాసి పెట్టుకో, అతడు ఏమీ సాధించలేడు. నా మాటలు గుర్తుపెట్టుకో, ఆమె మంచి మార్కులు తెచ్చుకోలేదు. నా మాటలు రాసి పెట్టుకో, అతడు ఆమెను పెళ్లి చేసుకోడు. నా మాటలు గుర్తుపెట్టుకో, అతడు సమస్యకు కారణమవుతాడు. ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా రాసి పెట్టుకో లేదా గుర్తు పెట్టుకో అనే ఫ్రేజ్ ని మనం ఉపయోగించడం జరిగింది. ఇదే ఫ్రేజ్ ని మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే మార్క్ మై వర్డ్స్ అనే ఫ్రేజ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్ ని ఉపయోగించి ప్రతిరోజు మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో బాగుందని కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో బాగుంటే కింద బాగుంది, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్ను ఉపయోగించి కొన్ని వాక్యాలను తయారు చేద్దాం. చూడండి, ఇక్కడ నా మాటలు రాసి పెట్టుకో, అతడు ఏమీ సాధించలేడు. మార్క్ మై వర్డ్స్, he will not achieve anything. Mark my words, he will not achieve anything. నా మాటలు గుర్తుపెట్టుకో, ఆమె మంచి మార్కులు తెచ్చుకోలేదు. Mark my words, she can't get good marks. Mark my words, she can't get good marks. నా మాటలు రాసి పెట్టుకో, అతడు ఆమెను పెళ్లి చేసుకోడు. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నాట్ మ్యారీ హర్. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నాట్ మ్యారీ హర్. నా మాటలు గుర్తుపెట్టుకో, అతడు సమస్యకు కారణమవుతాడు. మార్క్ మై వర్డ్స్, హీ విల్ కాజ్ ద ట్రబుల్. Mark my words, he will cause the trouble. నా మాటలు రాసి పెట్టుకో, ఆమె అతడిని ప్రేమించదు. Mark my words, she will not love him. Mark my words, she will not love him. నా మాటలు రాసి పెట్టుకో, అతడు మీటింగ్ కు హాజరవబోతున్నాడు. మార్క్ మై వర్డ్స్, హీ ఈస్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్. మార్క్ మై వర్డ్స్, హీ ఈస్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్. నా మాటలు రాసి పెట్టుకో, వారు అతడిని కలవబోతున్నారు. మార్క్ మై వర్డ్స్, దే ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్. మార్క్ మై వర్డ్స్, they are going to meet him. నా మాటలు రాసి పెట్టుకో, రవి ఆమెతో మాట్లాడలేడు. మార్క్ మై వర్డ్స్, రవి కెన్ నాట్ టాక్ టు హర్. మార్క్ మై వర్డ్స్, రవి కెన్ నాట్ టాక్ టు హర్. నా మాటలు రాసి పెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మార్క్ మై వర్డ్స్, ఐ విల్ రివెంజ్ ఇఫ్ నాట్ టుడే టుమారో. మార్క్ మై వర్డ్స్, ఇఫ్ నాట్ టుడే టుమారో ఐ విల్ రివెంజ్. నా మాటలు రాసి పెట్టుకో, వారు మ్యాచ్ గెలవరు. మార్క్ మై వర్డ్స్, దే విల్ నాట్ విన్ ద మ్యాచ్. మార్క్ మై వర్డ్స్, they will not win the match. నా మాటలు రాసి పెట్టుకో, అతడు అక్కడికి ఒంటరిగా వెళ్ళలేడు. మార్క్ మై వర్డ్స్, he can't go there alone.
మార్క్ మై వర్డ్స్, హీ కాంట్ గో దేర్ అలోన్. నా మాటలు రాసి పెట్టుకో, వారు హిందీ మాట్లాడలేరు. మార్క్ మై వర్డ్స్, దే కెనాట్ స్పీక్ హిందీ. మార్క్ మై వర్డ్స్, దే కెనాట్ స్పీక్ హిందీ. నా మాటలు రాసి పెట్టుకో, నువ్వు ఇక్కడ ఉండలేవు. మార్క్ మై వర్డ్స్, యు కెనాట్ స్టే హియర్. మార్క్ మై వర్డ్స్, యు కెనాట్ స్టే హియర్. నా మాటలు రాసి పెట్టుకో, వారు ఈ విషయంలో నీకు సహాయం చేయరు. మార్క్ మై వర్డ్స్, దే విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. మార్క్ మై వర్డ్స్, దే విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. నా మాటలు రాసి పెట్టుకో, అతడు డాక్టర్ అవుతాడు. మార్క్ మై వర్డ్స్, హీ విల్ బికమ్ ఏ డాక్టర్. మార్క్ మై వర్డ్స్, హీ విల్ బికమ్ ఏ డాక్టర్. నా మాటలు రాసి పెట్టుకో, ఆమె భవిష్యత్తులో ఏదైనా సాధిస్తుంది. మార్క్ మై వర్డ్స్, షీ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్. మార్క్ మై వర్డ్స్, she will achieve anything in future. నా మాటలు రాసి పెట్టుకో, మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతారు. మార్క్ మై వర్డ్స్, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మార్క్ మై వర్డ్స్, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నా మాటలు రాసి పెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపు అతడు విజయం సాధిస్తాడు. మార్క్ మై వర్డ్స్, ఇఫ్ నాట్ టుడే టుమారో హీ విల్ గెట్ సక్సెస్. మార్క్ మై వర్డ్స్, ఇఫ్ నాట్ టుడే టుమారో హీ విల్ గెట్ సక్సెస్.